ఓటేసి అంత వచ్చి చెప్తారు మమ్మీ నేర్పుతాను కాదురా ఇప్పుడు మమ్మీ ఓటేస్తాను కదా మమ్మీ క్యామరా शफी भाई लोग साइड అటు తిరగరాదు మేము బయట सलीम इधर आ जाओ सर उधर ठहरिए सब उधर ठहरिए जेड साहब उधर కొంచెం మీరు ఆగండి 2 నిమిషాలు సార్ చూడండి एक सेकंड सर बोलो स्टार्ट सर ఇప్పుడు ఈ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉన్నదో ఇది కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ గా కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పండి. అంటే ఈ పదం ఎందుకు వాడుతుందంటే ఎన్నిక అనేది ప్రధానంగా రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ఒకటి రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ, రెండవది అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ పార్టీ పరంగా ఏదైతుందో వీళ్ళ గతానికి మరియు ఈ సంవత్సర కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీస్ నిబంధనలు అంటే ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పరిష్కరింప చేయడం, 371 జీవో పట్ల ఏదైతుందో కొంతవరకు సమస్య పరిష్కరింప చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడము, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఏదైతుందో గత దశాబ్ద కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోయామో ఈ సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాల భర్తీ అనేది అవుతుందో నిరుద్యోగ యువతలో ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం ఇలా ప్రభుత్వం మీద రాబోయే కాలంలో ఇటు ప్రభుత్వ పరంగా కానీ లేక స్వయం ఉపాధి పథకాలకు సంబంధించే కానీ వీళ్ళు వారికి ఒక ఉపాధి చూపెట్టబోతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం కలగటం. దానితో అభ్యర్థి పరంగా కూడా వీళ్ళు నరేందర్ రెడ్డి గారు అంటే ఆల్ఫోర్స్ అధినేత, ఒక విద్యావేత్త, వీళ్ళు వారికి ఉన్నటువంటి ఒక అనుభవం ఏదైతుందో బేసిక్గా నిరుద్యోగ యువత ఏం కావాలి, ఉద్యోగ అర్హత కావాల్సినటువంటి ఒక విద్యా అర్హతను కల్పింపచేయడం. ఆయన ఇవాళ ఏదైతుందో ఆయన గత దశాబ్దాల కాలంలో ఆయన ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత కల్పింపచేయటానికి నిరుద్యోగ యువతకు ఏదైతే ప్రధానంగా కోరుకుంటాడో ఆ అర్హత కల్పింపజేసినటువంటి ఒక అనుభవం ఆయనకున్నది. దాంతో ఆయన పట్ల ఓటర్ పాజిటివ్ కనబడుతుంది. అంటే రెండు రకాల కూడా పార్టీ పరంగా కానీ అభ్యర్థి పరంగా కానీ రెండు రకాల కూడా ఓటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా పాజిటివ్ కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ ప్రత్యర్థి పోటీ ఉంది. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ ఉంది. ఐడియాలజికలీ దే హ్యావ్ గాట్ సర్టెన్ ఐడియాలజీ. నేను దానికి కాదనిలే, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. కానీ అభ్యర్థి పరంగా ఏదైతే ఉందో వాళ్ళ అభ్యర్థి నాట్ ఓన్లీ ఈజ్ నాట్ నోన్ టు పర్సన్. నరేంద్ర రెడ్డి గారితో పోలిస్తే ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి అంజనీతి గారు ఏదైతుందో సరే ఆయన ఒక వ్యాపారవేత్త, అంతేగాని ఈ సమాజ సేవ కొరకు ఏదైతుందో ఆయన ఉపయోగపడ్డది ప్రధానంగా. కాబట్టి ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అడ్వాన్స్ ఉందని చెప్పాలని ఉదాహరణ చెప్తుంది. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఆయన ప్రసన్న హరికృష్ణ కూడా ఫీల్డ్లో కనపడుతుందని చెప్పంటారు. ఆయన అభ్యర్థిత్వం పట్ల సరే భిన్నాభిప్రాయం, ఏ విధంగా ఉన్న అభిప్రాయం ఆయన రాజకీయంగా పార్టీ పరంగా ఏదైతుందో తోడు లేదు.
ఆయనకు రాజకీయంగా పార్టీ పరంగా తోడు లేదు. అంటే ఏ రకంగా చూసే వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఏదైతున్నదో ఆనాడు గత శాసనసభ మండలి ఎన్నికల్లో ఏదైతున్నదో పట్టభద్రులకు సంబంధించిన నేను ఒక ప్రశ్నించే గొంతుక అనే నినాదంతో ఏదైతుందో ఆనాడు అధికారంలో ఉన్న తెలుగు టిఆర్ఎస్ పార్టీ చట్టసభలో స్పందింపజేసేటువంటి యొక్క ప్రాతినిధ్యం లేకపోవడం, జీవన్ రెడ్డి గారికి ఏదైతుందో ఆ ప్రాతినిధ్యం కల్పించినట్టయితే ఇలా ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని ఏదైతుందో స్పందింపజేయగలిగే సత్వం ఉన్నది అనే దగ్గర జీవన్ రెడ్డి దగ్గర ఆయనకున్న రాజకీయ ప్రజా జీవితం అనుభవంతో అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీకి తోడు ఒక విధంగా నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా నాకు తోడు నిలవడం, నేను మొన్న గడిచిన ఎన్నికల్లో గెలిచి ఈ 6 సంవత్సరాల కాలం వీళ్ళ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి పాటుపడేటువంటి ఒక అవకాశం నాకు లభించింది. నా జీవితంలో ఈ గత శాసన మండలి పట్టభద్రుల తీర్పు అనేది నా మర్చిపోలేని తీర్పు. ఎన్నో ఎన్నికలు కొట్లాడి నేను, కానీ అన్ని ఎన్నికలకు ఇది ఏదైతుందో పట్టభద్రులతో ఏదైతుందో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచి వచ్చి 6 సంవత్సరాల కాలం వాళ్ళ అభీష్ట మేరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసే అవకాశాన్ని కల్పించేసినందుకు నేను వారి సర్వదా కృతజ్ఞుణ్ణి. వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగా నరేంద్ర రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వం నేను అటు ఒక విధంగా మొన్న కూడా చెప్పాను. నేను శాసనసభ ఎన్నికల ఫలితం నేను సానుకూలంగా పొందలేకపోవడం, తదుపరి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతుందో ఆశించిన ఫలితం పొందలేకపోవడంతో ఈ ఎన్నికల కొంత ఆసక్తి చూపలేదు. ఎన్నిక అందరికీ వస్తుంది, నిన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన మరి ఎందుకు ముందుకు వస్తలేడు అని చెప్పాను. నేను 2 ఎన్నికల్లో వరుసగా ఏదైతుందో ఆశించిన ఫలితం పొందలేకపోవడంతో కొంత నాలో నిరాశ నిస్పృహ అనుకోండి, నేను ఆసక్తి చూపలేకపోయాను. నేను ఆసక్తి చూపలేని పరిస్థితుల్లో మిత్రుడు నరేందర్ రెడ్డి గారు ది మోర్ ఎఫిషియెంట్ అండ్ ఎలిజిబుల్ పర్సనాలిటీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని వీళ్ళ ముందుకు పోతున్నాం. తప్పకుండా వీళ్ళ గత పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన తీర్పు ఏదైతుందో ఆనాడు 2019 ఎన్నికలు నేను పొందడం జరిగిందో అదే తిరిగి ప్రతిబింబిస్తుందని చెప్పని నేను విశ్వాసం వ్యక్తం చేస్తాను.